హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ఇన్ ఆర్డర్ దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ఆర్డర్ దట్ అంటే అందుకు గాను అని అర్థం. ఇన్ ఆర్డర్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకు గాను, అది జరిగేందుకు గాను అని చెప్పే సందర్భాలలో మనం ఇన్ ఆర్డర్ దట్ను ఉపయోగిస్తాము. He wore a coat in order that he might not catch cold. చలి రాకుండా ఉండుటకు అతడు కోటును ధరించాడు. Play games in order that your health may improve. నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకొనుటకు ఆటలు ఆడు. They are collecting money in order that they may to help the flood victims. వారు వరద బాధితులకు సహాయం చేయుటకు వారు డబ్బులు సేకరించారు. The notice was published in order that all might know the facts. అందరూ వాస్తవాలను తెలుసుకునేందుకు గాను విజ్ఞాపన పత్రం ముద్రించబడింది. హీ వర్క్డ్ హార్డ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే హ్యావ్ ఎనఫ్ మనీ ఇన్ హీజ్ ఓల్డ్ ఏజ్. ముసలితనంలో చాలినంత డబ్బు ఉండేందుకు గాను అతడు చాలా కష్టపడి పనిచేశాడు. ఇన్ ఆర్డర్ దట్ అంటే అందుకు గాను అని అర్థం. ఇన్ ఆర్డర్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకు గాను, అది జరిగేందుకు గాను అని చెప్పే సందర్భాలలో మనం ఇన్ ఆర్డర్ దట్ను ఉపయోగిస్తాము. హీ వోర్ ఏ కోట్ ఇన్ ఆర్డర్ దట్ హీ మైట్ నాట్ క్యాచ్ కోల్డ్. చలి రాకుండా ఉండుటకు అతడు కోటును ధరించాడు. ప్లే గేమ్స్ ఇన్ ఆర్డర్ దట్ యువర్ హెల్త్ మే ఇంప్రూవ్. నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకొనుటకు ఆటలు ఆడు. They are collecting money in order that they may to help the flood victims. వారు వరద బాధితులకు సహాయం చేయుటకు వారు డబ్బులు సేకరించారు. The notice was published in order that all might know the facts. అందరూ వాస్తవాలను తెలుసుకునేందుకు గాను విజ్ఞాపన పత్రం ముద్రించబడింది. He worked hard in order that he may have enough money in his old age. ముసలితనంలో చాలినంత డబ్బు ఉండేందుకు గాను అతడు చాలా కష్టపడి పనిచేశాడు.